రక్షింపబడిన తర్వాత అది ఎలా ఉంటుందనంటే, పరుగు పందెం భాషలో చెప్పాలంటే మిమ్మల్ని బరిలో పెట్టాడు. యేసు ప్రభువు వారు మిమ్మల్ని బరిలో పెట్టాడు. యూ హావ్ టు రన్. బరిలో పెట్టి నుంచో ఇలా పరిగెట్టాలి, నేను పిస్తోల్ పెట్టి కాలుస్తాను, కాల్చంగా నువ్వు పరిగెట్టాలి అని అంటాడు. అన్న తర్వాత యేసు ప్రభువు వారు మన పక్కన పరిగెడతారు. ఆయన కూడా పరిగెడతా అనుకుంటాడు, పరిగెడదాం అనేసి పరిగెట్టు. ఇది మీకు ఎలా చెప్పాలంటే, యేసు ప్రభువు వారు పక్కనుంటే మనం ధైర్యంగా పరిగెత్తేయగలం అనటానికి ఒక చిన్న విషయం. ఎలా అంటే, మా అన్నయ్య కూతురు అది ఇప్పుడు కెనడాలో ఉంటుంది. అదేమో వాళ్ళ ఫ్రెండ్తో ఒకసారి మారుతుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్తో, అది అప్పుడు 5వ క్లాస్ చదువుతుంది. వాళ్ళ ఫ్రెండ్తో మారుతుంది. నేను కుర్చీ మీద ఉన్నాను, కూర్చొని చదువుకుంటూ ఉన్నా. పక్కనుండి మారుతుంది వాళ్ళ ఫ్రెండ్తో. నేను సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కుతాను తెలుసా అని అన్నది. అది సైకిల్ తొక్కడం రాదని నాకు తెలుసు, కానీ చెప్తుంది అర్థం. నేను సైకిల్ ఎంత స్పీడ్గా తొక్కుతాను తెలుసా, మా డాడీ మా బాబాయ్ కూడా అంత స్పీడ్గా తొక్కడం అని అన్నది. అంటే ఇది ఎంత భయంకరంగా వేసేస్తుంది ఏంటి అని అనుకుంటా ఉన్నాను అని అంటే, అది పాపం అబద్ధం వాళ్ళ, నిజమే చెప్పింది. ఎలా చెప్పిందో చెప్తాను. నేను చాలా స్పీడ్గా తొక్కుతాను సైకిల్, అయితే సైకిల్ స్టాండ్ వేసి ఉండాలన్నది. కాబట్టి నిజమే చెప్పింది. అది సైకిల్ స్టాండ్ వేసినప్పుడు తొక్కిన స్పీడు ఎవరు తొక్కలేడు, అంత స్పీడ్ తొక్కుద్ది అది. అర్థమైందా? అయితే నేను దాన్ని తీసి భుజం మీద కొట్టి, సైకిల్ తొక్కడం నీకు ఇష్టమేనా అన్న. బాబాయ్ నాకు తొక్కడం ఇష్టమే, కానీ పడిపోతానేమో భయం అని అన్నది. అయితే స్టాండ్ వేస్తే స్పీడ్గా తొక్కుతున్నావు కదా. అవును. అలాగే నేను సైకిల్ వెనకాల పట్టుకుంటే తొక్కగలవా తొక్కేస్తాం అన్నది. అని అంటే అప్పుడు దాన్ని ఎక్కించి నేను వెనకాల క్యారేజ్ ఉండగా దాన్ని పట్టుకొని పరిగెడుతున్నా. అది 2-3 సార్లు చూసి వెనక్కి నేను పట్టుకొని ఉన్నా. దాంతో ఆ ధైర్యంతో తొక్కేయడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దానికి తెలీదు ఒకటి జరిగింది. ఏం జరిగింది తెలుసా? నేను క్యారేజ్ వదిలేసి పరిగెడుతున్నాను. సో అది ఏమనుకుంటుందంటే, మా బాబాయ్ పట్టేసుకున్నాడు అనేటువంటి ధైర్యంతో సైకిల్ తొక్కేసుకొని వెళ్ళిపోయింది. కొద్దిసేపు నాకు చెప్పాను నేను వదిలేశాను అంటే, వెనక్కి తిరిగింది, డామని పడింది. అంటే నీకు చిన్న మాట చెప్పేదంటే, ఈ చిన్న సన్నివేశం కానీ దీంట్లో ఎంత సత్యం ఉన్నదనంటే, యేసు ప్రభు వారు శిష్యుల్ని పంపించినప్పుడు మా అన్నయ్య కూతుర్ని ఎలా పంపించాను నేను అలాగే పంపిస్తాడు. ఎలా తెలుసా? నువ్వు సైకిల్ తొక్కు, నేను వెనకాల పట్టుకొని ఉంటా. యేసు ప్రభు వారు, మీరు సర్వలోకంలోకి వెళ్ళండి, మీ పక్కనే నేను ఉంటా. తేడా ఉన్నదా చెప్పండి, నాకు తేడా ఉందా? ఏమి లేదు. కానీ ఒక విషయం, యేసు ప్రభు వారు పక్కన ఉన్నప్పుడు కూడా తొక్కాల్సింది ఎవరు? అది తొక్కాల్సింది ఎవరు? ఇది 2వ స్థానంలో రక్షణలో ఉండేటువంటిది. అంటే యేసయ్య మన పక్కన ఉంటాడు, పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. తొక్కాల్సింది ఎవరు? మనమే. మనల్ని ఆయన రక్షించాడు. ఈ రక్షణలో ఎదగాల్సింది ఎవరు? మనమే. కాబట్టి ఈ 2వ స్థానంలో ఉన్న దాంట్లో రక్షణలో కొనసాగండి, మీరు రక్షించబడుతూ ఉన్నారు అని సెకండ్ చెప్పారే, దీన్నే పవిత్రపరచబడటం అంటారు. ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు మన పక్కన ఉంటాడు, యేసయ్య. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనకి ధైర్యం చెప్పడానికి యేసయ్య ఉన్నాడు, మనకి శక్తిని ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఉన్నప్పటికీ వాళ్ళిద్దరి సహాయంతో మనం చేయాల్సింది ఉంది. అందుకనే కొనసాగించండి. వర్కౌట్. నువ్వు ఒక్కడమే చేయలేవు, బట్ యూ హ్యావ్ టు వర్కౌట్. చాలామంది క్రైస్తవులకి ఇది కష్టం, అందుకనే వర్కౌట్ చేయరు. అయితే ఇంకో మాట కూడా ఉపయోగించాడు దీంట్లో. ఏమన్నాడంటే, లేనప్పుడు చివరి మాట, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోడు. ఇది నా రక్షణ కాబట్టి, అంటే దేవుడు నాకు ఇచ్చిన రక్షణ కాబట్టి, నా రక్షణ అంటే నేను సాధించింది కాదు, దేవుడు నాకు ఇచ్చిన రక్షణ కాబట్టి దీన్ని కొనసాగించుకోవడానికి నేను చేయాలి. మా నాన్న చేసేదేమి లేదు దీంట్లో, మా అమ్మ చేసేదేమి లేదు, మా పాస్టర్ చేసేదేమి లేదు. అయితే మనం ఉండేటువంటి ఈ లోకంలో ప్రతీది ఇన్స్టెంట్, ఆగటం మనకి చేత కాదు, ప్రతీది వెంటనే అయిపోవాలి. కాబట్టి రక్షణ కూడా ఈ శాంక్టిఫికేషన్ అనేది మనం కష్టపడితే అవుతుంది, బైబిల్ చదివితే అవుతుంది, ప్రార్థన చేస్తే అవుతుంది, లోబడితే అవుతుంది అని చెప్తే ప్రసంగాలు ఎవరికే నచ్చవు. కానీ మనం ఏం చేయాలి? అది లేకుండా నీ జీవితంలో పవిత్రపరచబడటం అనేది లేదు. పవిత్రపరచబడటానికి షార్ట్ కట్ లేదు.
పవిత్రపరచబడటం అనేది ఎలా ఉంటుంది అని అంటే, పెళ్ళి అవుతున్నప్పుడు ఓ సన్నివేశం చెప్తాను. నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, కానీ ఒక పెళ్ళి జరుగుతూ ఉంది. నేను ప్రసంగికుడిని, నాకు పెళ్లి చేయడానికి సర్టిఫికెట్ ఏం లేదంటే కాదు, ప్రసంగికుడిగా పిలుస్తారు. సో నేను ప్రసంగం చేస్తూ ఉన్నా, ఇంకో ఆయన పెద్ద ఆయన పెళ్లి చేస్తూ ఉన్నాడు. పెద్ద ఆయన, వయసులో కొంచెం పెద్ద ఆయన. సో నేను ప్రసంగం చేశా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురులో పెళ్లి కొడుకుకి బాగా తొందర ఎక్కువ అంటే టెన్షన్ ఎక్కువ. ఆయన సహజంగానే తొందరపాటుగా ఉంటాడనమాట. ఆయన పెళ్ళి అయిపోయింది, తాళి కట్టేశాడు. అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ఇంకేవో కొన్ని చెప్తున్నాడు. చెప్పి పక్కన కూర్చున్నాడు. పాస్టర్ గారు అయిపోయిందా అని అన్నాడు. అంటే ఇంకా అవ్వలేదయా అన్నాడు. అంటే ఇటుకేం అర్థం కావట్లేదు, తాళి కట్టేశాను, దండలు వేసాను, పాస్టర్ గారు ఇంకా అవ్వలేదు అంటున్నాడు. ఏంటని అయిపోయిందా అని అంటున్నాడు. తర్వాత సంతకాలు పెట్టమన్నాడు. నా సాక్షి సంతకం నన్ను కూడా పెట్టమన్నారు. పక్కన ఉన్నాడు. ఆరు సంతకం పెట్టాడు, నేను సాక్షి సంతకం పెట్టాను. ఈలోగా పాస్టర్ గారిని అడుగుతున్నాడు అయిపోయిందా అని. అంటే పాస్టర్ గారు ఒక డైలాగ్ వేశాడు, ఖతర్నాక్ ఉంది. అవ్వలా, ఇప్పుడే ఆరంభమైంది అన్నాడు. ఏం ఆరంభమైంది? సంసార జీవితం ఆరంభమైంది. పెళ్ళి అయితే అయిపోయిందా? అవ్వలా, ఆరంభమైంది. రక్షింపబడటం అంటే యేసయ్యతో పెళ్ళి అవడం, ఆ తర్వాత సంసారం కొనసాగాలి, అప్పుడు స్టార్ట్ అవుతుంది. సంసారంలో కొన్ని విషయాలు ఇమీడియట్గా అవ్వవు. ఎలాగంటే పెళ్ళైన వెంటనే తల్లిదండ్రులు అయిపోరు, వర్కౌట్ చేయాలి, అక్కడితో అయిపోదు. ఒకవేళ భార్య గర్భిణి వస్తే కనుక వెంటనే బాబు బయట రాడు, వర్కౌట్ చేయాలి 9 నెలలు, అప్పుడు కానీ బాబు రాడు. బాబు బయటకు వచ్చినంత మాత్రాన హ్యాపీ అవ్వదు, వర్కౌట్ చేయాలి అని పెద్దోడు చేయాలి. మన యొక్క సంసార జీవితంలో ఏ విధంగా వీటికి షార్ట్ కట్స్ లేవో, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా షార్ట్ కట్ లేదు. రక్షింపబడటం అయిపోయింది ఒక్క క్షణం, కానీ రక్షణలో ఎదగటం, రక్షణలో కొనసాగటం, వర్కౌట్ యువర్ సాల్వేషన్. ఎందుకని భయముతోనూ వణుకుతోనూ ఆ రక్షణ కొనసాగించాలి అన్నాడంటే, యేసు ప్రభువారు ఉపయోగించిన డైలాగు చాలా భయంగా ఉంటుంది. ఎలా అంటే, హలో బాస్, మరే నేను రమ్మంటున్నాను కదా, వచ్చేస్తున్నావు కదా, ఊరినే వచ్చేస్తా కుదరదు. ఎవరైనా నన్ను వెంబడించే వాళ్ళు ఉంటే వాళ్ళు ఒక ఐటమ్ మీద వేసుకొని రావాలి. సార్ ఏం వేసుకొని రావాలి ప్రభా? ఒక బొకే వేసుకొని రావాలా, ఒక షాల్ వేసుకొని రావాలా, ఒక అవార్డు పట్టుకొని రావాలంటే కాదు. మరేమిటి? సిలువ ఉంటుందే, సిలువ అది మీద వేసుకొని రావాలి. నీకు సిలువను మోయటం కష్టమైతే నన్ను వెంబడించొద్దు. నువ్వు నేల తొడవటం కష్టమైతే కుదరదు. నువ్వు కూరగాయలకి నడిచెళ్ళి రావడం కష్టమైతే కుదరదు. నేను ట్రెడ్మిల్ మీదే తిరుగుతాను, నేను డంబెల్స్ మీద పనిచేస్తాను అని అంటే కనుక పని చేయదు. రియల్ క్రిస్టియానిటీలో డంబెల్స్ ఉండవు, రియల్ క్రిస్టియానిటీలో ట్రెడ్మిల్ ఉండదు, రియల్ క్రిస్టియానిటీలో బజార్ వెళ్ళరా అంటారు, రియల్ క్రిస్టియానిటీలో నేల్తుడు అంటారు. దేర్ ఈజ్ నో షార్ట్ కట్. నీ లెవెల్ ఏదైనా సరే, నీ స్థాయి ఏదైనా సరే, నీకు ఎంత డబ్బులు ఉన్నా సరే, నీకు ఎంత హోదా ఉన్నా సరే, వెన్ ఇట్ కమ్స్ టు స్పిరిచువాలిటీ, ఆత్మీయత దగ్గరికి వచ్చేప్పటికి, శాంక్టిఫికేషన్ దగ్గరికి వచ్చేప్పటికి దేర్ ఈజ్ నో షార్ట్ కట్. నాకు బాగా డబ్బు ఎక్కువ, ఇంకేమన్నా వేరే చెప్పు అంటే కుదరదు. ఇట్ డజంట్ హ్యాపెన్. అయితే యేసుప్రభువు వారు సిలువను ఎత్తుకొని రండి అని అంటే భయం కలిగింది. సిలువ ఎందుకు? చచ్చిపోవడానికి కదా. సిలువ మీద వేసుకుంటే ప్రజలంతా తిడతారు కదా. నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు నీవు ఇతరులకు, ఈ మాట చాలా చెప్తున్నాను వినండి, మీరు నిజంగా క్రైస్తవ జీవితం జీవిస్తున్నారు లేదా అంటానికి ఇది ఒక సూచన. నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి విశ్వాసము లేని వాళ్ళు, నీ చుట్టూ ఉన్నటువంటి అన్యులు నిన్ను ఇబ్బందికరంగా చూడలేకపోతున్నట్లయితే, మళ్ళీ చెప్తున్నా, నిన్ను ఇబ్బందికరంగా చూడలేకపోతున్నారైతే నువ్వు ఇంకా మారు మనసు పొందలేదని అర్థం. డిడ్ ఐ మేక్ స్టేట్మెంట్స్ క్లియర్గా? అంటే నీ చుట్టూ 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అన్బిలీవర్స్, వాళ్ళు విశ్వాసులు కాదు, అన్యులు కొంతమంది, లేకపోతే క్రైస్తవులు కొంతమంది. మీ 10 మంది తిరుగుతున్నారు. అయితే ఆ మిగిలిన 9 మంది ఏం చేస్తున్నారు? నువ్వు కూడా అదే చేస్తున్నావు. వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నావు, నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తున్నావు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు. దెన్ యు ఆర్ నాట్ బిలీవర్. నీకు అర్థమైందా?
అయితే నీ ప్రవర్తన, నీ మాటలు, నీ నిర్ణయం, నీ ఆలోచన, నీకున్నటువంటి వేరు పద్ధతులు, అరే ఇదేంట్రా తేడాగాడు, నీలో తేడాతనం చూడకపోతే యు ఆర్ నాట్ బిలీవర్. అయితే ఆ ప్రజలు తేడా చూసినప్పుడు ఏసేమన్నాడు తెలుసా? ఆ తేడా ఎందుకు చూశారంటే నీ మీద సిలువ ఉంది కాబట్టి. నిన్ను తక్కువగా ఎందుకు చూశారంటే నీ మీద సిలువ ఉంది కాబట్టి. అందుకనే వణకుతూ చేయాలి పని. విశ్వాస ప్రయాణం అనేది సరదాగా నడిచేది కాదు, అది పోరాటం. ఎందుకో తెలుసా? మనము దేవుని బిడ్డలుగా నడుస్తున్నప్పుడు మొదట సాతానుకు తట్టుకోలేడు, రెండోది లోకం తట్టుకోలేదు, మూడోది మన హృదయం తట్టుకోలేదు. దేర్ ఆర్ 3 ఫైట్స్. ఒకటి ఎదుటి నుంచి సాతానుడు, రెండు పక్క నుంచి ప్రపంచం, రెండోది లాన్ నుంచి నీ శరీరం, నీ కోరికలు, నీ పాత కోరికలు గుర్తొస్తాయి. నీ పాత కోరిక. నిన్న రాత్రి నేను లైవ్లో మాట్లాడుతూ ఉంటే ఒక ఆయన ఫోన్ చేశాడు. ఏమన్నాడు తెలుసా? చాలా ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఏమన్నాడంటే, సార్ నా పెళ్ళి 17 ఏళ్ళు అయింది, నేను 11 ఏటి నుంచి 16 ఏడు దాకా ఆ అమ్మాయితో వేరే లైఫ్లో జీవించేశాను సార్. అయితే నేను అమ్మాయిని వదిలేసి బయటకు వచ్చేసాను సార్. చాలా ఓపెన్గా చెప్పేస్తా ఉన్నాడు ఆయన. బయటకు వచ్చేసాను సార్, బాగానే ఉంది సార్. అయితే నిన్నే ఫోన్ చేసింది, ఆమె వెళ్తూ ఉంటుందంట, కలవమంటుంది సార్, కలవమంటారని అడిగాడు నన్ను. మీకు అర్థమైందా సార్? అర్థమైందా? అది పరిస్థితి. ఆ టైంలో లైవ్లో 800 మంది ఉన్నారు, జూమ్లో కాకుండా యూట్యూబ్లో 800 మంది. అయితే నాకు అబ్బాయి నచ్చాడు. ఎందుకో చెప్పంట, నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా ఈ అమ్మాయితో ఉన్నాను అని చెప్పి దానికి ఒక ఎండింగ్ డేట్ చెప్పాడు అని అంటే వదిలి బయటకు వచ్చాడని అర్థం. ఎండింగ్ డేట్ చెప్పాడంటే 800 మంది వింటూ ఉంటే లైవ్లో అంత దమ్ముండి మాట్లాడంటే సూపర్. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి తెలుసా? వాడు వదిలేసి వచ్చేసాడు, దమ్ముతో చెప్పాడు వదిలేశానని, ధైర్యంగా చెప్పాడు వదిలేశానని. కానీ అమ్మాయి వదిలిందా? వదల్లా. అయితే వీడు నన్ను ఎందుకు అడిగాడు తెలుసా? వీడికి లాన్ నుంచి కోరిక కూడా పుట్టింది, ఒకసారి హలో చెప్పొస్తారా ఉండదని. మీకు అర్థమైందా? వస్తుంది అలాంటి తలంపు. అది పరిస్థితి. కాబట్టి 3 శత్రువులు మనకుంటారు. మనం యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు, రక్షణ కార్యంలో కొనసాగించండి భయముతో, వణుకుతో. ఎందుకు కొనసాగించాలంటే మనకి 3 అపోనెంట్స్ ఉన్నారు. 1 సాతానుడు, 2 లోకం, 3 మన పాత కోరికలు. ఈ మూడు ఉంటాయి. ఆ మూడింటిని నువ్వు అపోనెంట్స్గా చూడట్లేదంటే, ఆ మూడింటిని నీకు ఎనిమీస్ కాలేదంటే, ఆ 3 నీ మీద ఒత్తిడి కలిగించట్లేదంటే నువ్వు రాజీ పడిపోయావు అని అర్థం. నువ్వు పిరికివాడిగా ఒప్పేసుకున్నావని అర్థం. నీలో పవిత్రత లేదు అని అర్థం. ఇది మనకున్నటువంటి విషయం. మీలో కార్యసిద్ధి కలుగ చేయవాడు, ఆయన కార్యసిద్ధి కలిగి చేస్తాడు, ఆయన ఎనర్జీ ఇస్తాడు, ఆయన సపోర్ట్ ఇస్తాడు, ఆయన కావాల్సినవన్నీ ఇస్తాడు. కానీ మనము జీవించాలి. అయితే ఇక్కడ మీకు మాట చెప్పాలి. ఈ విషయంలో ఇక్కడ స్టేజ్ మీద ఉంటారే పాస్టర్లు, ఎవ్వరు కూడా మీకు హెల్ప్ చేయలేరు. మీ పాస్టర్ కూడా మీకు హెల్ప్ చేయలేడు. నో, అది మీరే జీవించాలి. అందుకనే పౌలు భక్తుడు మీ సొంత రక్షణ అనే మాట ఉపయోగించాడు. ఒక మాట చెప్తాను. ఒక కుటుంబంలో నీది నీదే, నీ పిల్లలదే. నాకు ఈ చిన్న మాట మీకు మాట చెప్తుంది. 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను, ఈ గుర్తొచ్చింది కాబట్టి. మనకి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు తీస్తున్నారు, సెన్సస్. ఓకే, జనాభా లెక్క. ఈ జనాభా లెక్కల్లో మీకు ఒక అద్భుతమైన అవకాశం ఏంటనంటే, ఇంతకాలం ఎస్సీలుగా కొనసాగి హిందూ అని పెట్టుకున్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కష్టం లేకుండా ఒక చిన్న రాతతో మీ క్రిస్టియన్గా గుర్తింపు పొందే అవకాశం ఈ ఒక్కసారి ఇచ్చారు. ఇది గనక వదిలేస్తే మళ్ళీ రాదేం మీకు. తర్వాత నేను అవ్వుదామంటే కూడా అవ్వనివ్వరు. తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వం ఎంత కఠినంగా ఉంటుందో మీకు తెలిసిందే. కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను, నన్ను ట్రోలింగ్ చేశారు చాలామంది, నన్ను చెడ్డగా చూశారు, ఈడేంటి ఇలా మాట్లాడుతున్నాడని. ఇప్పుడు అర్థమవుతుంది మీకు పరిస్థితులు ఏంటో. కాబట్టి ఇప్పుడైనా మీరు అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు మనకిచ్చినటువంటి జనాభా లెక్కల్లో పైన క్వశ్చన్స్ ఉంటాయి. అయిపోయిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ కోసం ఒక పట్టీ ఇచ్చారు.
ఒక టేబుల్ ఆ టేబుల్లో తొమ్మిదో కాలం మతం, రిలీజియన్ పెట్టారు. అయితే నాకు ముందు ఒక ప్రశ్న వచ్చింది, తర్వాత నిజమే అనిపించింది. ఎలా అంటే ఆ పట్టీలో అమ్మ పేరు ఉంటుంది, నాన్న పేరు ఉంటుంది, కొడుకు పేరు ఉంటుంది, కూతురి పేరు ఉంటుంది, అల్లుడి పేరు ఉంటుంది, మనవడి పేరు ఉంటుంది, మనవరాల పేరు ఉంటుంది. బస్ బాగుంది. అయితే ప్రతి దానికి కూడా మతం రాయమన్నాడు. ఎందుకని రాయమన్నాడు అని అంటే, ఏమో మీ నాన్న ఓ మతం ఏమో నీదో మతం ఏమో, మీ నాన్న మతాన్ని నువ్వు ఫాలో అయ్యేమో. అంటే భారత ప్రభుత్వం ఏం గుర్తించిందంటే మతం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు, వ్యక్తికి సంబంధించింది. నాకు నచ్చింది. అర్థమైందా? అందుట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆప్షన్స్ 6 మతాల పేర్లు రాశారు. 6 మతాలు. మొదట హిందూ, రెండోది ముస్లిం, మూడోది క్రిస్టియన్, నాలుగోది బౌద్ధ మతం, ఐదోది సిక్ మతం, ఆరోది ఏదో పెట్టారు, మర్చిపోయాను. ఓకే, పెట్టిన తర్వాత ఇంకో 2 పెట్టారు. ఏంటి తెలుసా? నో రిలీజన్, అంటే నాకు ఏ మతం లేదు. అర్థమైందా? నేను ఏ మతాన్ని ఫాలో అవ్వను. ఈ విధంగా 2 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో ఏదో ట్రైమ్ అని అన్నారు. అక్కడ నాకు అర్థమవుతుంది ఏంటంటే నా సొంత రక్షణ అన్నదాన్ని వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు. మతం అనేది ఎవరు కాదు. సరే, ఈ టైంలో మీకు ఎందుకు చెప్పానంటే ఇక 3 రోజుల్లో ఇది జరుగుద్ది. 3 డేస్లో అయిపోద్ది భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో. మిగిలిన చోట అవ్వదు కానీ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ ఉన్నారు. సో మీరు ధైర్యంగా క్రిస్టియన్ అని రాస్తారనుకోండి, మీకు వచ్చేస్తుంది క్రిస్టియన్గా. ఇంకా మిమ్మల్ని ఎవరు అడగడం, మీకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది, చాలా ఈజీగా అయిపోద్ది. లేదు సార్ నాకు రాయితీలు పోతాయి, నాకు ఉద్యోగాలు రావు అని అనుకుంటే యేసు ప్రభువుని వదిలేసాయి. నేనేమంటలేదు, నేనేం బలవంతంగా చేయట్లేదు. ఓకే, నువ్వు హిందూగా చలమని అయిపో, జై శ్రీరామ్ అను, అయిపోయింది, నో ప్రాబ్లం, దానికి ఏం ప్రాబ్లం లేదు. అయితే నేను ప్రైజ్ ది లార్డ్ అంటాను కానీ నాకు మాత్రం ఇవన్నీ కావాలి అని అంటే కుదరదు. అది వణకడం అంటే ఆ వణుకుడు మీ జీవితంలో ఉండాలి. కానీ నా జీవితం సాఫీగా అయిపోవాలి, ప్రయాణం అయిపోవాలంటే కుదరదు. పౌలు భక్తుడు భయముతోనూ వణుకుతోనూ ఈ పని చేయమని ఎంతో అంటే, నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు, నువ్వు కేర్లెస్గా ఉండడానికి వీల్లేదు, నువ్వు చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. అది చెప్తున్నాడు. ఓకే, ఇది చెప్పిన తర్వాత ఆయన మనల్ని వెలగమంటున్నాడు. 14వ వచనం నుంచి 18వ వచనం దాకా వెలగమంటున్నాడు. వెలగమంటానికి వర్కౌట్ మీరు కొనసాగించండి అంటున్నాడే. ఈ వర్కౌట్ అనే దాంట్లో 4 విషయాలు చెప్తున్నాడు. మీకు చెప్తాను 14 నుంచి 18 దాకా చూడండి బైబిల్లో. సనుగులను సంశయములను మాని, అంటే మనం ఒక విషయం మీద వర్కౌట్ అవ్వాలి. ఏంటి ఆ విషయం అంటే, వీ హ్యావ్ టు వర్కౌట్ ఆన్ మర్మరింగ్. మనము కొన్ని విషయాల్లో సణుగుతాం అంట. అయ్యేంటో మీకు చెప్తాను. కొన్ని విషయాల్లో సణుగుతాం. ఏ విషయాల్లో మనం సనగకూడదు అది మనం తెలుసుకుందాం. నెంబర్ 1. రెండోది, వర్కౌట్ టు బి ప్యూర్ సన్స్ అండ్ డాటర్స్. నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులుగా ఉండటానికి మీరు వర్కౌట్ చేయండి. అదేంటి మనం చూద్దాం. బట్ ఏం చేయాలో చూస్తున్నాను. 1, గొనకూడదు. 2, పవిత్రంగా ఉండాలి. 3, వర్కౌట్ టు విట్నెసింగ్ అండ్ ఇగ్నైటింగ్. మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం ఎలగాలి, మన బల్బు ఎలుగుతూ ఉండాలి. దానికోసం ఎలా వర్కౌట్ చేయాలి అది కూడా చూద్దాం. ఇది 3. 4, వర్కౌట్ టు ఫాలో ద సాక్రిఫిషియల్ మోడల్. సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తున్నాను. అయితే ఈ విధంగా వర్కౌట్ చేయాలంటే నేను పానార్పణంగా అయిపోయాను, అంటే నీళ్లు నేల మీద పోసేసినట్లు అయిపోయాను. ఆ విధంగా అయిపోవాలి, సమర్పించేసుకోవాలి. ఈ 4 విషయాల్లో వర్కౌట్ అని అంటున్నాడు. 1, గొనకూడదు. 2, పవిత్రంగా ఉండాలి. 3, మీరు సాక్షులుగా వెలుగుతూ ఉండాలి. 4, సాక్రిఫైస్ చేయడానికి ఇష్టపడాలి. ఈ 4 ఉంటేనే సాధ్యమవుతుంది. ఈ 4టిని గుర్తుపెట్టుకోవడానికి 3 మాటలు చెప్పాను. ఏంటంటే 14, 15 వచనాలు స్థిరమైన జీవితం, ఈజీ గుర్తుంటుంది. స్థిరమైన జీవితం. 16వ వచనం స్పష్టమైన సందేశం. స్థిరమైన జీవితం, స్పష్టమైన సందేశం. 17, 18 స్వచ్ఛమైన ఉద్దేశం. స్థిరమైన జీవితం, స్పష్టమైన సందేశం, స్వచ్ఛమైన ఉద్దేశం. స్థిరమైన జీవితం ఈ 5 వచనాల్లో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మొదట స్థిరమైనటువంటి జీవితంలో ఆయన ఏమన్నాడంటే,
మన జీవితం స్థిరంగా ఉండాలి, కన్సిస్టెంట్గా. మీకు ఒక మహానుభావుడి యొక్క స్టేట్మెంట్ మీకు చెప్తాను. ఆ మహానుభావుడు మామూలుడు కాదు. మహాత్మా గాంధీ ఈ విధంగా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. ఒక స్టేట్మెంట్: ఐ లైక్ యువర్ క్రైస్ట్, ఐ డూ నాట్ లైక్ యువర్ క్రిస్టియన్స్. యువర్ క్రిస్టియన్స్ ఆర్ సో అన్లైక్ యువర్ క్రైస్ట్. నాకు యేసుక్రీస్తు అంటే బాగా ఇష్టం, కానీ క్రైస్తవులంటే ఇష్టం లేదు. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తులాగా ఉండరు. అది గాంధీ గారు చెప్పిన మాట. అయితే గాంధీ గారు ఆ టైంలో లీడర్షిప్లో ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చిన చాలామంది జర్నలిస్టులు ఆయన్ని ఇంటర్వ్యూ చేస్తామని అడిగారు. ఒకే ఒక జర్నలిస్ట్కి టైం ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారో తెలియదు. ఆయన పేరు డాక్టర్ హోమ్స్. డాక్టర్ హోమ్స్. డాక్టర్ హోమ్స్ గారిని అడిగారు గాంధీ గారు. ఆయన ఫిలాసఫీలో ప్రొఫెసర్, ఆయన జర్నలిస్ట్ కాదు, ప్రొఫెసర్. ఆయన ఇండియా వచ్చి ఈయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగారు గాంధీ గారు, అయ్యగారు మీరు ఈ స్టేట్మెంట్ వేశారు, ఎందుకు వేశారు అని అడిగారు. ఆయన ఇచ్చిన జవాబు మళ్ళీ చదువుతాను. ఐ బిలీవ్ ఇన్ ద టీచింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క బోధనలు నేను నమ్ముతా. బట్ యూ ఆన్ ద అదర్ సైడ్ యూ డోంట్ రీడ్ ద బైబిల్. మీరు క్రైస్తవులు ఉన్నారే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైబిల్ చదవరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైబిల్ చదవరు. తర్వాత ఇంకేమన్నారంటే, ఐ రీడ్ బైబిల్ ఫెయిత్ఫుల్లీ, నేను బైబిల్ చాలా నమ్మకంగా చదువుతాను. కానీ ఇన్ క్రిస్టెండమ్ అంటే క్రైస్తవత్వంలో మేము క్రైస్తవులు అని చెప్తారు, వాళ్ళు క్రీస్తు బోధల్ని నమ్మరు. అందుకే నాకు ఇష్టం లేదు. ఇంకోటి ఏంటంటే, క్రైస్తవులు పేరు కావాలని తాపత్రయపడతారు, డబ్బు కావాలని తాపత్రయపడతారు. ఈ సమాజంలో ఏలియన్స్ లాగా ఉండమని యేసయ్య చెప్తే, అంటే సమాజానికి అతీతంగా ఉండమంటే సమాజంలో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. యు ఆర్ చీటింగ్ యువర్ గాడ్. మీ దేవుణ్ణి మీరు మోసం చేస్తున్నారు. యు ఆర్ చీటింగ్ యువర్ గాడ్. దట్ ఈస్ వై ఐ డోంట్ లైక్ చర్చ్ అండ్ క్రిస్టియానిటీ. నాకు సంఘం అంటే ఇష్టం లేదు, క్రైస్తవులంటే ఇష్టం లేదు. ఎందుకని ఇలాంటి స్టేట్మెంట్ గాంధీ గారు వేశారు అని అంటే, స్థిరత్వం లేదు మనలో. వీఆర్ నాట్ కన్సిస్టెంట్, వీఆర్ నాట్ కన్సిస్టెంట్, వీఆర్ నాట్ కాన్సిక్రేటెడ్. దేవునికి సమర్పించుకున్నటువంటి జీవితం లేదు. అమెరికాలో ఒక స్టాటిస్టిక్స్ తీశారంట. ఇది మీకు కొంచెం భయంగా ఉంటుంది. దాని నుంచి ఇక్కడ జరిగే విషయాలు కూడా కొన్ని చెప్తాను నేను. ఓకే, చాలా కూల్గా ఉండండి. అమెరికాలో 61% మంది అమ్మాయిలు, 41% మంది అబ్బాయిలు చర్చిని, క్రైస్తవుల్ని హేట్ చేస్తారంట, యేసుక్రీస్తుని నమ్ముతారంట. అంటే ఇక్కడ కూడా చాలామంది ఏమంటారు తెలుసా? చర్చికి రా అంటే, ఆ చర్చ్ అంటే నాకు గెట్టదు సార్, ఆ సహవాసం నాకు అస్సలు ఇష్టం లేదు సార్. మీరు అంటారు ఆ మాటలు, మీరు అంటారు. యూ హేట్ చర్చ్. అది ఏ చర్చో నాకు తెలియదు. జీడిఎం చర్చా, లూథరన్ చర్చా, ఐపీసీ చర్చా నాకు తెలియదు. ఏదో ఒక చర్చ్. యూ హేట్ దట్ చర్చ్. ఎందుకు హేట్ చేస్తున్నావు అది వేరే విషయం. నువ్వు ఎందుకు దాన్ని ఇష్టపడట్లేదు, ఎందుకు తృణీకరిస్తున్నావు అది వేరే విషయం. బట్ యూ హేట్ ఎ చర్చ్. మీకు మాట చెప్తున్నాను, మీరు ఈ జీడిఎం చర్చ్, అడ్డాలపాలెం జీడిఎం చర్చ్ మీరు సభ్యులు, ఈ చర్చ్ అంటే మీకు ఇష్టం. అయితే ఈ చర్చిని హేట్ చేసేవాళ్ళు ఈ చుట్టుపక్కల లేరా? లేరా? ఏం సార్ లేరా? ఉన్నారు. దేర్ ఆర్ ఈ పక్కనే ఈ చుట్టుపక్కలే ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ హేట్. వై? ఎందుకని హేట్ చేస్తున్నారు? పైగా నేను అవిశ్వాసులు లేకపోతే అన్యుల గురించి మాట్లాడట్లేదు. క్రిస్టియన్స్ ఎందుకు హేట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చినటువంటి రీజన్స్. 47% మంది ఇచ్చిన రీజన్ హిపోక్రసీ. సార్ నటిస్తారు సార్, వాళ్ళు నటిస్తారు. చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు, బయట ఒకలాగా ఉంటారు సార్. సార్ ఆ క్వైర్ మెంబర్స్ చూసారా, వాళ్ళ బయట జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అంటే మీ గురించి అంటలా. ఒకవేళ మీరు ఆ టైప్ అనుకోండి, దెబ్బ తగిలింది అనుకోండి, కాదనుకోండి ఏం టెన్షన్ పడద్దు. ఓకే, సో కాబట్టి నేను ఎవరిని ఒక వ్యక్తిని అటాక్ చేయట్లా, జనరల్గా చెప్తాను. వాళ్ళు క్వైర్లో పాటలు పాడతారు సార్, అద్భుతమైన డ్రెస్ కూడా వేసుకుంటారు సార్, కానీ ఆ తర్వాత సినిమా హాల్లో కనబడతారు సార్ వాళ్ళు అని అంటే, ఆ తర్వాత పబ్లో కనబడతారంటే, క్లబ్లో కనబడతారంటే, ఇక్కడ గంజాయి అందరు తాగుతారు సార్ కలిసి, అందులో ఇల్లు కూడా ఉంటారంటే ఏం చెప్తారు? రేవ్ పార్టీకి వెళ్తారు సార్ అంటే ఏమంటారు? అమ్మాయిలు అబ్బాయిలు జల్సాకి వెళ్తారు సార్, అందులో వీళ్ళు ఉంటారు అంటే ఏమంటారు? ఒడిసే అది వాళ్ళు అనేది.
47% ఏమన్నారంటే హిపోక్రసీ, నటన. మీకు క్వశ్చన్ చెప్తాను చూడండి, నటన అనేది చర్చిలోనే ఉంటుంది, బయట ఉండదు. ముస్లిం నటించడం, హిందూ కూడా నటించడం. ఆడు ప్లెయిన్గా చెప్తాడు, మందు కొడతాను రా, ఏంటంట మందు కొడతా అంటాడు స్ట్రైట్. ముస్లిం స్ట్రైట్ మాట్లాడతాడు, కానీ ఎదవేషాలు వేసేది తెలుసా మనమే. ఆ ప్రైజులాడు బ్రదర్, ప్రైజులాడు అంటాడు. ఎందుకని ఇలా అంటాడు? లో నుంచి పొగ వస్తూ ఉంటుంది బయటికి. అది విషయం. నటన మనలోనే ఉంటుంది. మీరు ఏ ఏరియాలో నటిస్తున్నారో మీరు ఆలోచించుకోండి. ఇన్ వాట్ ఏరియా యు ఆర్ ఎ హిపోక్రైట్. అర్థమైందా? ఇది 47%. 43% ఏమంటారు తెలుసా? ఐ హేట్ దమ్ బికాస్ దే ఆర్ జడ్జిమెంటల్. ఇది స్టాటిస్టిక్స్ గ్యాదర్ చేసింది. 43% మంది జడ్జిమెంట్ అంటే ఏంటంటే వాళ్ళు ఇతరులను తప్పు చూపిస్తూ ఉంటారు. వాడు ఇలాంటి వాడురా, వాడు అలాంటి వాడురా, ఇది ఇలాంటిదిరా అని మారుతూ ఉంటారు. అందుకే నాకు వాళ్ళంటే ఇష్టం లేదు. ఇది 43%. 24% మంది నరకం గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ, అందుకే భయం. ఈ 3 కారణాలు వాళ్ళు చెప్తా ఉన్నారు క్రిస్టియానిటీ గురించి. అయితే ఒక మాట చెప్తాను, మీరు ఎక్కడైతే జీవిస్తున్నారో, మీరు ఏ మిత్రుల మధ్యనైతే జీవిస్తున్నారో, ఇది చాలా జాగ్రత్తగానండి. మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ క్రిస్టియానిటీ అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్ అని అంటే, వాళ్ళిచ్చే జవాబు ఏంటో తెలుసా మీకు? వాళ్ళిచ్చే జవాబు ఏంటో తెలుసా? అది నీ జీవితం, అది నీ జీవితం, అది నీ జీవితం. ఎందుకనంటే యేసుక్రీస్తు గురించి కానీ క్రైస్తవ్యం గురించి కానీ నిర్వచనం ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను చూస్తే వచ్చింది. నిన్ను చూస్తే నీ బతుకు దరిద్రమైందైతే, నీ బతుకు మోసపూరితమైందైతే క్రైస్తవులంతా ఇంతే. నీ బ్రతుకు డబుల్ స్టాండర్డ్ అయితే క్రైస్తవులంతా ఇదే.